అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో చనిపోయిన మృతుల కుటుంబాలను పరామర్శించారు ప్రధాని మోదీ. కష్టకాలంగా అండగా ఉంటామని భరోసానిచ్చారు. తరువాత సివిల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితులను కలిశారు. నిన్న ఫ్లైట్లో ప్రయాణించి ప్రాణాలతో బయటపడ్డ రమేష్ను పరామర్శించారు. ప్రమాదం నుంచి ఎలా బయటపడ్డాడో అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఆ తరువాత ప్రధాని విమానం ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. అక్కడి నుంచి నిన్నటి ఘటనలో కూలిన మెడికల్ కాలేజ్ బిల్డింగ్ ను విజిట్ చేశారు. తరువాత ఈ ప్రమాదంపై అధికారులతో రివ్యూ చేస్తున్నారు. ఇక నిన్న జరిగిన ఘోర ప్రమాదం నుంచి ఒకే ఒక్కడు రమేష్ ప్రాణాలతో సేఫ్ గా బయటపడ్డాడు. ఫ్లైట్ లోని 11A నెంబర్ సీట్లో ప్రయాణించిన రమేష్ విశ్వాస్ కుమార్ ఎమర్జెన్సీ డోర్ నుంచి కిందకు దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు. అయితే ఫ్లైట్ యాక్సిడెంట్ తరువాత రమేష్ నడుచుకుంటూ వెళ్లి అంబులెన్స్ లో హాస్పిటల్కు వెళ్లాడు. గాయాలైన రమేష్ ను అత్యవసర వార్డులో డాక్టర్లు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అలాగే రమేష్ విశ్వాస్ కు బ్రిటన్ పౌరసత్వం ఉంది. 22 ఏళ్లుగా బ్రిటన్ లో ఉంటున్న విశ్వాస్ తమ బంధువులను కలిసేందుకు గుజరాత్ కు వచ్చాడు. తిరిగి ఫ్యామిలీతో కలిసి బ్రిటన్ కు వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో రమేష్ ఫ్యామిలీ తమ్ముడు చనిపోయారు. రమేష్ విశ్వాస్ మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న రమేష్ ను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పరామర్శించారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డ రమేష్ ను పరామర్శించారు ప్రధాని మోదీ. ప్రమాదం నుంచి ఎలా బయటపడ్డాడో వివరించారు రమేష్. అంతా నా కళ్ల ముందే జరిగిందన్నారు. అందరూ చనిపోయారని తాను ఎలా బయటపడ్డానో తెలవదన్నారు రమేష్.